2014లో మురళీగౌడ అన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున అతి తక్కువ టైంలో ఆయనకు టికెట్ రావడం జరిగింది. అంటే అంత గ్యాప్ లేదు, చాలా వీడియోలో వచ్చింది ఆయన టికెట్. వచ్చిన తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జూబ్లీస్లో వాళ్ళందరికీ ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఏమంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీ ఆస్తులు లాక్కుంటారు, మిమ్మల్ని కొట్టి వెలగొడతారు, తెలంగాణ జాగో ఆంధ్ర బాగో అని ఒకటి తెచ్చారు, నినాదం తెచ్చారు. దానికి తోడు ఏంటంటే అప్పుడు మన చాలా సభల్లో లంకలో పుట్టినంత రాక్షసులే, ఆంధ్ర వాళ్ళంతా దోపిడీదారులే, తక్షణం మిమ్మల్ని ఎలగొడతామని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల వల్ల ఏమైందంటే అంత పుకారు లేపారు, గందరగోళం లేపారు జనంలో. అరే ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్ర వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆంధ్ర వాళ్ళని కొట్టేలో కొట్టేస్తారు, మీ ఆస్తులు ఆక్కుంటారు, మీకు వచ్చే బెనిఫిట్స్ అని పోతాయని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మన ఆంధ్ర ప్రాంత వ్యక్తి అయితే బాగుంటుంది ఎమ్మెల్యేగా, మన ఆంధ్ర పార్టీ టీడీపీ అయితే ఇక్కడ బాగుంటుందని జనాన్ని బాగా ఇచ్చేసారు అనమాట. అది అలా మైండ్కి ఎక్కించేయడం వల్ల అప్పుడు ఓడిపోవడం జరిగింది ఆ పరిస్థితుల్లో. తర్వాత వచ్చి 2014 నుంచి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పబ్లిక్లోనూ జనంలోనే ఉన్నాడు మురళీగౌడ. 2014 నుంచి 2017 వరకు టీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు 2016లో మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు 6 డివిజన్లు గెలవడం జరిగింది. 6 డివిజన్లు అంటే 4 టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, 2 మిత్రపక్షమైన ఎంఐఎంకి వచ్చినాయి. అయితే అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక్కడిని కూడా గెలిపించుకోలేకపోయాడు, ఒక్క కార్పొరేటర్ని కూడా గెలిపించలేకపోవడం. ఆ తర్వాత ఆయన మళ్ళా టీఆర్ఎస్లో రావడం జరిగింది. అయితే అన్న హయాంలో తెలంగాణ ఉద్యమకారులు ఒక 200 మంది ఉన్నారు ఇక్కడ జూబ్లీస్లో. వాళ్ళని గుర్తించి వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకి షీల్డ్లు ఇచ్చి అంత చేసారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మురళీగౌడ అన్న గారికి టికెట్ వస్తే ఖచ్చితంగా అందరూ వచ్చేస్తామంటున్నారు. దాదాపుగా అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, ఆ పార్టీలకు అతీతంగా అందరూ వస్తామంటున్నారు. నేను మొన్న మేము ఎందుకంటే మేము ఉద్యమం చేస్తాం, మాకు ప్రతి డివిజన్లో మాకు పరిచయాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి, పార్టీల పరంగా కూడా ఉన్నాయి, మాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మొన్న ఒక ముస్లిం ఆయనే కలిసాడు ఎర్రగడ్డలో. కలిస్తే నమస్తే పెట్టినా ఆయనకు, భాయ్ సలాం అలైకుం కైసే క్యా అంటే, అరే క్యా భాయ్ పేపర్ మీద దగ్గర టీవీ మీద దగ్గర మురళీ సార్ బోత్ ఫిర్ రా అని అడిగిండు ఆయన. అవన్నీ తిరుగుతున్నాం మేము, వాస్తవం మురళీ టికెట్ రావాలి ఆయన మచ్చలేని నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు. అర్ధరాత్రి అన్న అంటే నేను ఉన్నాను పబ్లిక్లో వెళ్ళి ప్రజల కోసం పనిచేసే నాయకుడు అంటే, అరే నువ్వు हमारे गुरु है भाई, हमारे गुरु है, हम कोसे पार्टी में होंगे और अन्ना को टिकट आए तो हम पूरे अन्ना की तरफ दूसरे पार्टी में छोड़ के अन्ना के लिए हम काम करते. మొన్న వెంకటరావు నగర్ పోయిన ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయనకి ఏదో సాకల్ రాజు పేరు ఉంది అన్నది, ఆయన కూడా అన్నాడు అన్నకు టికెట్ వస్తే మాత్రం మేము ఖచ్చితంగా మేము వస్తామని. ఇంకా చాలామంది పేర్లు చెప్పకూడదు, చాలామంది ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వచ్చి అన్న టికెట్ వస్తే మాత్రం మేము అందరూ వచ్చి గెలిపించే బాధ్యత మాదని చెప్పు.